నల్గొండ జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటించారు. కరువు జిల్లాగా ఉన్న నల్గొండ ప్రస్తుతం తెలంగాణకు గుండెకాయగా మారిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా పంటలను పండించిన జిల్లా నల్గొండ అని అన్నారు. 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాలను నిల్వ చేసే గోడౌన్లను మంజూరు చేస్తామన్నారు. ఆయన మనసులోని కానీ భవిష్యత్తుని కానీ గతంలో జరిగింది ఆయన సూక్ష్మంగా విశ్లేషించారు. గతంలో మీకు సరైన డైరెక్షన్ లేకపోవడం, ప్రభుత్వ నిర్ణయాలు జిల్లా కలెక్టర్లు కానీ జిల్లా యంత్రాంగానికి స్పష్టంగా చెప్పకపోవడం, కొత్త పరిపాలనా విధానాలతో నిర్లిప్తత, నాణ్యత అనే భావన, అందరం వదిలేసినటువంటి వ్యవస్థలు కొద్దిగా నిర్వీర్యమైన మాట వాస్తవం. దాన్ని ఈ సంవత్సర కాలంలో అనేక రాజకీయ సమస్యలున్నా, ఆర్థిక సమస్యలున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దల యొక్క అందరి సహకారాన్ని తీసుకొని ఒక్కొక్కటి కుదుటపరిచి అన్ని శాఖల్లో జరిగినటువంటి అస్తవ్యస్తమైనటువంటి అనవసరమైనటువంటి కార్యక్రమాల ద్వారా అన్నింటినీ కూడా వ్యవస్థలన్నీ అగమ్యగోచరంగా ఉన్న సందర్భంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చాం.